సంవత్సరం ఆరంభంలోనే తెలంగాణకు పెట్టుబడులకు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 14 నుంచి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్కి బయలుదేరబోతున్నారు. జనవరి 15న ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్నారు సీఎం. ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని పరిశీలించబోతున్నారు. అక్కడ 3 నుండి 4 రోజుల పాటు పర్యటించిన అనంతరం సీఎం రేవంత్ బృందం జనవరి 19న సింగపూర్కు వెళ్లబోతున్నారు. రైట్, ఇక సీఎం టూర్ కు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, సీఎం టూర్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది? అప్డేట్స్ ఏంటి? క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం పేరెంట్స్ ఆడుతుంది. ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలిలో స్థాపించడం జరిగింది. ఈ సంవత్సరం జూన్ లో అయితే అడ్మిషన్స్ అయితే స్పోర్ట్స్ యూనివర్సిటీలో మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పోర్ట్స్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా అయినా సరే ఆ క్రీడాకారులను ప్రోత్సహించి ఒలింపిక్స్ లో మెడల్ సాధించే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో ఈ నెల 14న ఆస్ట్రేలియా పర్యటన చేయనున్నారు. సీఎం తో పాటు ప్రభుత్వ సలహాదారులు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే ఈ పర్యటనలో పాల్గొన్నారు. జనవరి 14, 15 తేదీల్లో ఆస్ట్రేలియాలో 2 రోజుల పాటు సీఎం బృందం పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అయితే సందర్శించున్నారు. ఆ యూనివర్సిటీ సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న యూనివర్సిటీని కంపేర్ చేస్తూ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంకా ఏ విధంగా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క పర్యటనలో వారంతా కూడా యూనివర్సిటీని సందర్శించి అక్కడ ఏవైతే డెవలప్మెంట్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే 2 రోజుల పాటు ఈ యొక్క పర్యటన జరగనుంది. ప్రధానంగా ఫుట్బాల్ సంబంధించి, స్కేటింగ్ సంబంధించి ఈ యొక్క స్టేడియాలు ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇవి చూసి తెలంగాణలో ఎక్కడైతే అనుకూలమైన వాతావరణం ఉంటుందో వీటికి అనుకూలమైన వాతావరణంలో ఈ యొక్క స్టేడియం నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అక్కడి నుంచి 2 రోజుల పాటు ఈ యొక్క పర్యటన ముగించుకొని జనవరి 16న సింగపూర్ అయితే సీఎం వెళ్ళనున్నారు. సింగపూర్ లోని ప్రధానంగా ఫుట్బాల్ కి సంబంధించి, ఆర్టిఫిషియల్ స్కేటింగ్ సంబంధించి కూడా ఈ యొక్క క్రీడా ప్రాంగణాలు ఆయన పరిశీలించనున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా అయితే సింగపూర్ లోని షాపింగ్ మాల్స్ పైన క్రీడా ప్రాంగణాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రాంగణాలు సందర్శించి తెలంగాణలో ఈ యొక్క స్పేస్ అంటే షాపింగ్ మాల్స్ పైన ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు స్టేడియాలు ఏర్పాటు చేసి అంటే అటు క్రీడాకారులను ప్రోత్సహించడమే కాకుండా ఆ స్పేస్ భూమి ఎక్కువగా అంటే భూమి తక్కువగా ఉండే విధంగా అయితే ప్రభుత్వం ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది ప్రధానంగా అక్కడ అంటే ఏవైతే పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులను బట్టి అక్కడ స్టేడియాలు తయారు చేశారు. తెలంగాణలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులకు అనుకూలంగా ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికీ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు సంబంధించి అందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేందుకు సీఎం కప్ ద్వారా వివిధ పోటీలు అయితే నిర్వహించారు. పోటీలు నిర్వహించి ఖచ్చితంగా యువతను క్రీడా రంగంలో ముందుకు తీసుకెళ్లాలి, క్రీడా రంగంలో ముందుకు తీసుకెళ్ళి ఒలింపిక్స్ లో మెడల్ సాధించే లక్ష్యంగా అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందుకు అనుగుణంగా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇటు నగర స్థాయి వరకు కూడా వివిధ రకాలుగా అంటే అక్కడ ఉన్న ఏరియాను బట్టి ఏరియాను బేస్ చేసుకొని, యువతను బేస్ చేసుకొని ఎట్లాంటి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క ట్రైనీని అక్కడ ఏర్పాటు చేయడము, అంతేవిధంగా మినీ స్టేడియాల నుంచి పెద్ద స్థాయిలో స్టేడియాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా క్రీడలకు ఎక్కువగా ప్రోత్సాహం ఇస్తూ కూడా రేవంత్ సర్కార్ అయితే ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రాబోయే ఒలింపిక్స్ లో అయితే ఖచ్చితంగా మెడల్స్ సాధించాలి. మెడల్స్ సాధించి తెలంగాణను జాతీయ స్థాయిలో పేరు అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క పేరు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సంబంధించిన బ్రాండ్ ఉండాలి. ఖచ్చితంగా ఒలింపిక్స్ లో అయితే ఈ యొక్క తెలంగాణ బ్రాండ్ ఉండాలని చెప్పేసి కూడా యువతను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు క్రీడలకే కాకుండా ఎట్ ది సేమ్ టైం విద్యకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత నేపథ్యంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏర్పాటు చేసి ఆ యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ పీరియడ్ ఖచ్చితంగా ఉండి పిల్లలకు గ్రామీణ స్థాయి, మండల స్థాయి,
నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, ఇట్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా పిల్లలకి స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఆస్ట్రేలియాకు సంబంధించిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడున్న ఏదైతే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ఇతర గ్రౌండ్లకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణలో పెడితే ఏ విధంగా ఉంటుంది, తెలంగాణలో ఏ విధమైన స్పోర్ట్స్ లో ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క స్పోర్ట్స్ పర్యటన అయితే ఈ పర్యటన ప్రధానంగా ఆస్ట్రేలియాకు సంబంధించి, సింగపూర్ సంబంధించి పర్యటన, స్పోర్ట్స్ పర్యటన అయితే మనం చూడవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.